వేదికగా మరోసారి తెలంగాణ పైన విషం చిమ్మే ప్రయత్నం చేశారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. గతంలో ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తెలంగాణ ఏర్పాటుని తప్పుపడుతూ తల్లి బిడ్డలో నుంచి తల్లిని చంపి బిడ్డను పుట్టించారని, పార్లమెంట్లో ఆ రోజు తెలంగాణ బిల్ పాస్ చేసే రోజున తలుపులు పెట్టి చాలా జుగుప్సాకరంగా ఆ బిల్ని పాస్ చేశారని, రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడితే, ఈరోజు అదే బాటలో ఆయన వెనక వెళ్తున్నటువంటి మరో ఎంపీ, సౌత్ బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడుతున్న మాటలు మరోసారి తెలంగాణ వాదుల్ని ఆగ్రహానికి గురి చేశాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలంగాణ ఏర్పాటు గురించి మాట్లాడాల్సిన అర్హత అటు నరేంద్ర మోదీకి కానీ తేజస్వి సూర్య కానీ లేదు. బికాస్ ఆ రోజు వాళ్ళు ప్రత్యక్షంగా తెలంగాణ ఏర్పాటు కోసం బీజేపీ సహకరించిన వీళ్ళు ఎక్కడగా మనం మాట్లాడలేదు. అప్పుడు ఎంపీ కూడా లేదు తేజస్వి సూర్య, ఆయన ఎంపీగా కూడా లేరు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పుడు బహుశా ముఖ్యమంత్రిగా ఉన్నాడేమో, గుజరాత్కి ముఖ్యమంత్రిగా. వీళ్ళు కనీసం తెలంగాణ అంటే, తెలంగాణ వాదం అంటే, తెలంగాణ పోరాటం అంటే, తెలంగాణ అస్తిత్వం అంటే కనీసం అవగాహన లేని వ్యక్తులే. తెలంగాణ ఏర్పాటు వరకు మాత్రం మీరు కేవలం ఒక జర్నలిస్ట్గానే కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక బిడ్డగా మాట్లాడుతున్నమాట. ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు, అవగాహన లేనటువంటి అప్పటి సమయంలో ఒక అజ్ఞానులే వీళ్ళంతా. 60 ఏళ్ల పోరాటం అదంతా. ఇప్పుడు తెలంగాణ గురించి పదే పదే పార్లమెంట్ వేదిక అవమానించాలా? ఇప్పుడు ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి తెలంగాణ ఏర్పాటు పైన ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడిన మాట ఏంటంటే తెలంగాణను పాకిస్తాన్తో పోల్చడం. అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణని బ్రిటిష్ వాళ్ళు అనైతికంగా ఇండియా పాకిస్తాన్ లాగా విభజించినట్టుగా విభజించింది యూపీఏ గవర్నమెంట్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే తెలంగాణ పాకిస్తానా? తెలంగాణ ఇంత దారుణంగా పోల్చాలనా? తెలంగాణకి నిధులోమంటే ఇదే రకమైన ప్రస్తావన గుర్తుకొస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలకు సంబంధించి పర్మిషన్ ఇచ్చినప్పుడు తెలంగాణ మెడికల్ కాలేజ్ పర్మిషన్లు దొరకవు. మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం ఏమాత్రం కూడా వాళ్ళు సహకరించారు. తెలంగాణలో గురుకులాల సంగతి అంటే, తెలంగాణలో నవోదయ పాఠశాల సంగతి కూడా అంతే. ఇక పైపెచ్చి తెలంగాణ ఎంపీలు అంటారా? ఇప్పుడు తెలంగాణ ఎంపీలంతా కూడా మౌనం అర్ధాంగీకారం అన్నట్టుగా మౌనంగా ఉండడమే తప్ప ఈ మాటల గురించి ఎక్కడ కూడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. తెలంగాణలో ఉద్యమం సమయంలో ప్రధానంగా గుర్తొచ్చే పేరు, మొదటి పేరు కేసీఆర్, కోదండరామ్, ఇంకొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, వాళ్ళ రాజకీయ పార్టీల ప్రముఖులతో పాటుగా ఈటెల రాజేందర్ పేరు కూడా గుర్తుకొస్తుంటుంది. ఇప్పుడు అదే ఈటెల రాజేందర్ తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. కానీ దీనిపైన ఆయన ఎటువంటి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. తేజస్వి సూర్య వ్యాఖ్యల పైన ఇప్పటివరకు బీజేపీ ఎంపీలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడుతూ సమర్థిస్తున్న ఆయన అలా అనలేదు, ఆయన ఉద్దేశం అది కాదు, ఆయన ఇంకోలా మాట్లాడుకొచ్చారని చెప్పి దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇటువంటి స్టేట్మెంట్స్ ఎంతటి దారుణంగా ఉంటాయంటే ఏదో హైలైట్ అవ్వాలని చెప్పి, ఇది కేవలం ఒక తేజస్వి సూర్య వ్యాఖ్యలు కానీ చూడడం లేదు తెలంగాణ వాదులు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇతర రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ఇది కంప్లీట్గా మోదీ మాట్లాడాల్సిన మాటల్ని తేజస్వి సూర్య మాట్లాడించారనేటువంటి భావనలో ఉన్నారు. తేజస్వి సూర్యకి ఏం తెలుసు? తిప్పి కొడితే 5 ఏళ్ళు అవుతుంది ఎంపీ అయిపోయి. హిందుత్వం ఎజెండా అని చెప్పి, లేకుంటే మోదీ గారి పుణ్యమా అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయిన వ్యక్తి. మా దగ్గర ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఎంతమంది ఎంత కాయ కష్టం తెలుసా? నీకేం తెలుసు? మంచిగా గోల్డెన్ స్పూన్ లాగా ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టి ఆ రోజు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో రాజకీయ పరిణామాల దృష్ట్యా ఒకసారి ఎంపీ అయినవేమో అంతే. పెద్దగా పొడిచింది ఏం లేదు. ఏ రోజున సమాజం కోసం పోరాడినట్టుగా ఒక్క ఉద్యమం లేదు. చూశాను నీ గురించి మాట్లాడినప్పుడు. ఇదే తేజస్వి సూర్య గురించి నేను ఆన్లైన్ చెక్ చేసి ఏమైనా పోయి పెద్దగా పొడిచి కట్టలు కట్టిండా అంటే ఏం కట్టలు కట్టట్లేదు. తెలంగాణ ఉద్యమంలో మా దగ్గర ఉస్మాన్ యూనివర్సిటీ పేర్లు చెప్పాలంటే 100 పేర్లు ఉంటాయి విద్యార్థి నాయకులవి. వాళ్ళతో ఏమైనా కూడా నిజంగా ఒక ఎంపీ అయితే కావచ్చు, ఈ విషయాల పట్ల బీజేపీ నాయకులు కానీ, లేకపోతే ఆయనకు సంబంధించి అనుకూలస్తులు కానీ వ్యతిరేకించవచ్చున్నాను. కానీ ఐఎమ్ స్ట్రాంగ్లీ సేయింగ్ దట్ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఏ ఒక్క ఉద్యమకారుడు యొక్క కాలు గోటి కూడా సరిపోయాడు మాట్లాడడానికి. నేను ఈ మాట చాలా కాన్షియస్గా మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎందుకు ఆయన ఏం చేశాడని? పోనీ కర్ణాటక సౌత్ బెంగళూరులో ఆయన ఏమైనా ఉద్యమాలు చేసిండా? ఏదైనా పోరాడిండా? సోషల్ కాజ్ దాంట్లో మూమెంట్లో ఉన్నాడా? ఆయన మీద ఏమైనా కేసులు ఉన్నాయా? తెలంగాణ కోసం 1200 మంది అమరులు తమ జీవితాన్ని త్యాగం చేసేసారు డైరెక్ట్గా. ఓ శ్రీకాంతాచారికి సంబంధించి కనీసం ఆయన కాలి గోటికి సరిపోతారు ఇలా మాట్లాడిన వాళ్ళు. తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా తెలంగాణ స్టూడెంట్ జేఏసీ ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుల్లా పోరాడిన వాళ్ళంతా వాళ్ళ కాలి గోటికి సరిపోతారు అంతా మాట్లాడిన వాళ్ళు. పదే తెలంగాణ అంత అలుసైపోయిందా? మీరు ఎవరికి డైరెక్ట్గా సపోర్ట్ చేయాలనుకున్నా సపోర్ట్ చేయండి, కానీ దానికి అనువుగా చూపించి తెలంగాణ దూషించడం ఎందుకు? తెలంగాణ పాకిస్తాన్తో పోల్చడం ఎందుకు? తెలంగాణ పాకిస్తాన్లో అనిపించిందా మీకు? మరి ఇక్కడ ఏం పీకని కానీ మళ్ళీ తెలంగాణలో ప్రభుత్వం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తోంది.
ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ తెలంగాణ వాదులు మొత్తం కూడా మీరు విజువల్లో చూస్తున్నారు. తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దహనం చేయడం కానీ, ఆయనకు సంబంధించి ఏకంగా ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి కొంత ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా జాగృతి విద్యార్థి నేతలు ఆయనకి పిండ ప్రదానం చేశారు. తేజస్వి సూర్యకి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు అటు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యకి కానీ బీజేపీ నాయకులకు కానీ లేదు. బికాస్ అది కొన్ని ఏళ్ల పోరాటం, ఎంతో మంది అమరుల త్యాగం ఫలితంగా వచ్చింది తెలంగాణ. అది రాజ్యాంగబద్ధంగానే వచ్చింది కదా, రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 3 ప్రకారంగానే ఏర్పడింది. రాజ్యాంగ వ్యతిరేకంగా ఆ రోజు మోదీ గారు చెప్పినట్టు కానీ ఈరోజు తేజస్వి సూర్య చెప్తున్నట్టు కానీ తలుపులు మూసి పాకిస్తాన్ ఇండియా ఈ పోలిక ముమ్మాటికి తప్పు. దీనిపై ఇప్పటివరకు బీజేపీ నేతలు ఎవరు కూడా కరెక్ట్గా దాన్ని తప్పు అని చెప్పి క్షమాపణ కోరిన దాఖలాలు లేవు. ఇటు ఈటెల రాజేందర్ గారు, ఆయన ఒక గొప్ప తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణలో గత కొన్ని రోజుల పాటుగా మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన పూర్తిస్తే అవగాహన ఉంది తెలంగాణ ఏర్పాటు ఏంది, తెలంగాణ కథ ఏంది, తెలంగాణ అస్తిత్వం ఏంది, తెలంగాణలో వ్యవస్థ ఏంది అనేది. దాన్ని ఇంత ఘోరంగా అవమానించిన తర్వాత కూడా ఆయన ఎక్కడ రియాక్ట్ అయినట్టు నేను చూడలేదు. ఇఫ్ ఎట్ ఆల్ ఆయన కనుక ఆర్టీవీ లైవ్ చూస్తే మీరు దయచేసి రియాక్ట్ అవ్వండి. తెలంగాణ వాదిగా చూడండి, తెలంగాణ ఎంపీగా ఆలోచించండి. మీ ఆత్మగౌరవాన్ని ఒకసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి మీరు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆందోళనలు రేకెత్తిస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దహనం జరుగుతోంది, ఆయనకి పిండ ప్రదానాలు చేస్తున్నారు. తెలంగాణ వాదాన్ని మరోసారి బలంగా వినిపించే ప్రయత్నం తెలంగాణ వాదులు చేస్తున్నారు. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు లైన్లో. అంతకంటే ముందు ఒక్కసారి తేజస్వి సూర్య తన అహంకారంతో ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడుకోవచ్చో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఇంటూ ఏపీ అండ్ తెలంగాణ. It was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. Because if you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. Because if you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana. ప్రతిదానికి ఒక థిన్ లైన్ ఉంటుంది. మనం ఏం మాట్లాడుతున్నాం, మన నోటి నుంచి ఏం మాట వస్తుంది, మనం ప్రజాప్రతినిధా లేకుంటే థర్డ్ గ్రేడ్ లీడర్ అనేది అవగాహనతో మాట్లాడాల్సి ఉంటుంది. పార్లమెంట్లో అవకాశం దొరికింది కదా అని చెప్పి అక్కడ మాట్లాడుతున్న చర్చ వేరు, ఆయన మాట్లాడుతున్న మాటలు వేరు. సౌత్ ఇండియా డీలిమిటేషన్ వ్యతిరేకిస్తోంది అంటే ఎందుకు వ్యతిరేకిస్తుందని దానిపై మాట్లాడాల్సింది పోయి తెలంగాణను పాకిస్తాన్తో పోల్చి ఒక అహంకారాన్ని ప్రదర్శించారు తేజస్వి సూర్య. తేజస్వి సూర్య మాటలపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆగ్రహ జ్వాల కనబడుతోంది. పలు చోట్ల ఆయనకు సంబంధించి దిష్టిబొమ్మ దహనం చేస్తూ కరీంనగర్లో కొంత ఆందోళన చేపట్టారు. ఆ విజువల్ చూద్దాం.